యూనివర్సిటీ విద్యార్థి నగేష్ గారు ఓయూజేఏసీ నాయకులు నిన్నటి నుంచి ఈ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో మొన్న సాయంత్రం బాల్క సుమన్ గారు మాట్లాడిన విధానాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిని మొన్ననే ప్రజలు ఓడించినటువంటి వ్యక్తి. గతంలో ఆయన కూడా ఇదే యూనివర్సిటీ క్యాంపస్లో విద్యను అభ్యసించి తర్వాత ప్రజల చేత పార్లమెంటుకు అసెంబ్లీకి ఎన్నుకోబడి ఒక బాధ్యత గల వ్యక్తి అయినటువంటి బాల్క సుమన్ చెప్పు చూపించడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో అది పెద్ద నేరము, పొరపాటు. అది కూడా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, గతంలో ఒక బాధ్యత గల వ్యక్తి అలాంటి వ్యవహారం చేయడాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది విద్యార్థి నాయకులే కాకుండా పెద్ద మనుషులు కూడా, అంటే గెలిచినటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను, మనము యువతరానికి ఆదర్శం కావాలి తప్ప యువతరాన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేయొద్దు. ఇటువంటి వాళ్ళని ఎన్నికల నుంచే బహిష్కరించాలి. ఒక రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి వ్యక్తి అలా వ్యవహారం చేసి మరి ఆయన వాళ్ళ గురువు గారు వాళ్ళ నాయకులను ఈరోజు ఓడిపోయి ఏ ప్రాధాన్యత లేకుండా ఉన్నటువంటి బాల్క సుమన్కి ప్రాధాన్యత సంతరించుకునే ఒక మార్గంలో ముఖ్యమంత్రిని తిడితేనే ఆయనకు గుర్తింపు వస్తుందని దొరల దగ్గర వాళ్ళ కేసీఆర్ కుటుంబం దగ్గర గుర్తింపు కోసమే చేసినట్టుగా అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళందరినీ రెచ్చగొట్టి 55-60 దినాలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మా ముఖ్యమంత్రి వర్యులు, మా మంత్రులు అందరూ కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నము, 9.5 ఏళ్ల పాలనలో చేసినటువంటి అప్పులను ఎలా ఈ అప్పుల కూపం నుంచి బయటికి తీసుకురావాలి, తెలంగాణను ఆర్థికంగా ఎలా తెలంగాణ ప్రజలను నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను ఎలా గాడిలో పెట్టాలన్న సమస్య మీద సతమతం అవుతుంటే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుకుంటా, ఇలాంటి పదజాలం వాడుకుంటా పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి బాల్క సుమన్కి ఈరోజు మన ఓయూజేఏసీ నాయకులు ఇక్కడ వీళ్ళు కూడా విద్యార్థులు రానున్న రోజులలో భావి భారత పౌరులు, రేపు రాజకీయాలలో వీళ్ళు కూడా ప్రత్యక్షంగా అవకాశాలు ఉన్న వాళ్ళు. ఇటువంటి వాళ్ళని చూసి సమాజం చెడిపోతుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టిర్రు. వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా, ఎవరిని బాల్క సుమన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఒక కోరికను కోరుకుంటూ ఇక్కడ నిరాహార దీక్ష చేస్తుర్రు. సో కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, రానున్న రోజులలో తెలంగాణ సమాజం ఇటువంటి దుశ్చర్యలు చేసేటువంటి నాయకులను క్షమించొద్దని తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక విద్యార్థి నాయకులుగా ఉండి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని, సమాజానికి ఒక ఆదర్శంగా ఉండాలని ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి మా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అరెస్ట్ చేయాలి బానిస బాల్క సుమన్ వెంటనే. సిగ్గు ముఖ్యమంత్రి గారిని అసభ్య పదజాలం వాడడం. సిగ్గు ముఖ్యమంత్రి గారిపై అసభ్య పదజాలం వాడడం. ఖబర్దార్ రండ బాల్క సుమన్. ఖబర్దార్ రండ బాల్క సుమన్.